అమర్నాథ్ గారు, ఒక చివరి ప్రశ్నతోటి కంక్లూడ్ చేస్తాను. సో మనము విజువల్స్ కూడా వేస్తున్నాం. యాక్చువల్లీ అటు స్వామినారాయణ టెంపుల్ విజువల్స్ వేస్తున్నాం. మనం అందరం చూసే ఉంటాం, ఢిల్లీలో అక్షర్ధామ్ టెంపుల్ కావచ్చు, లేకపోతే అమెరికాలో ఉన్న ఒక అతిపెద్ద స్వామినారాయణ టెంపుల్ కావచ్చు, ఈరోజు అబుదాబీలో కూడా ఆల్మోస్ట్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఇప్పుడు అతిపెద్ద టెంపుల్గా స్వామినారాయణ టెంపుల్, ఇప్పుడు బాబ్స్ టెంపుల్ మనం చూడబోతున్నాం. సో ఇదంతా ఒక ఎత్తు అయితే మనం విజువల్స్లో ఆ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ చూస్తాం. అట్ ద సేమ్ టైం ఎహ్లాన్ మోదీ కూడా, ముందు రోజు జరిగిన ఎహ్లాన్ మోదీ కార్యక్రమం కూడా చూస్తుంటే అక్కడ ఎంతోమంది భారతీయులు కావచ్చు, ఈవెన్ అక్కడి దుబాయ్కి సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళ డ్రెస్సుల్లో మనం చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు కూడా వచ్చి అక్కడ మోదీని అభిమానంగా హత్తుకోవడము, షేక్ హ్యాండ్స్ ఇవ్వడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. సో నిజంగా చాలా అంటే కళ్ళు చెమ్మగిల్లే దృశ్యాలన్నీ మనం చూస్తున్నామని అర్థం చేసుకోవాలి. ఇదివరకు మనం ఇటువంటి సందర్భాలు చాలా అసలు ఎప్పుడు చూసామో కూడా తెలియదు మనకు. సో ఓవరాల్గా నా ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, మనం భారతీయులుగా ప్రపంచవ్యాప్తంగా కూడా గర్వించదగ్గ రోజులు వచ్చాయి అని గుండెల మీద చేసుకొని చెప్పచ్చు. ఆ రోజు ఇదివరకు మనం ఒక భారతీయుడని చెప్పుకోవడానికో, లేకపోతే ఒక మెజారిటీ పర్సన్ అని చెప్పుకోవడానికో ఇబ్బంది పడే రోజుల నుంచి ఈరోజు ప్రపంచ పటంలో ఖచ్చితంగా ఒక భారతీయుడని చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటారా? దానికి కారణం ఎవరు? మన దృక్పథం కూడా ఏ విధంగా ఉండాలి? మీరు యాక్చువల్గా ఇది మంచి కంక్లూజన్ అండి. బేసిక్ గా ఈ రోజు మనం రెండు కోణాలలో, రెండు డైమెన్షన్స్ లో ఈ విషయాన్ని చూద్దాం. ఒకటి ఏంటంటే, ఇది అతిపెద్ద దౌత్య విజయంగా నేను దాన్ని చూస్తాను. ఎందుకంటే ఈ రోజు గత 10 సంవత్సరాలుగా మోదీ గారు ప్రభుత్వం ఏదైతే స్టార్ట్ అయిందో, సో వారు చేసిన ఫౌండేషన్ ఏదైతే ఉందో, సో ఎక్కడికి వెళ్ళినా, ఇందాక మురళీ సార్ కూడా ఆ విషయం చెప్పారు, అక్కడ ఉన్న ఆ అధిపతులను, ఆ దేశ అధిపతులను, అధికారులతో పర్సనల్ రిలేషన్షిప్, అంటే వారితో కౌగులించుకోవడం దగ్గర నుంచి వారితో మాట్లాడే పద్ధతి కావచ్చు, పెప్టాక్ కావచ్చు. ఇప్పుడు చాలా సార్లు ఏంటంటే పోగానే కూర్చొని సీరియస్ గా పాయింట్ నెంబర్ 1 ఎజెండా, పాయింట్ నెంబర్ 2 అట్లా కాకుండా అసలు ఫ్యామిలీ ఏంది, మీ అబ్బాయిలు ఏం చేస్తారు, మీ అమ్మాయిలు ఏం చేస్తారు, ఇట్లా అంత ఫ్యామిలీతో వాళ్ళ ఇండ్లలోకి వెళ్ళి డిన్నర్స్ చేయడము, వాళ్ళ ఇండ్లలోకి వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చొని తినడము. ఇప్పుడు బరాక్ ఒబామా లాంటి వ్యక్తి హూ వాజ్ అంటే ఆయనను చాలా రేషనలిస్ట్ అని, కమ్యూనిస్ట్ గా చూస్తారో, డెమోక్రాట్ ఆయన అమెరికాలో, వారి ఫ్యామిలీ ఇంటికి వెళ్ళి వీరు ఆ భోజన సందర్భంలో నేను నవరాత్రిలో ఉన్నాను తినను అంటే ఆయన ఎంత ఆశ్చర్యపోయి దాని గురించి ఆయన ప్రత్యేకంగా మీడియాతో చెప్పారు. ఒక దేశ అధినేత ఇంత సిన్సియర్ గా వేరే దేశానికి వెళ్ళినప్పుడు కూడా ఉండడము, ఆ ఫ్యామిలీతో అంతే క్లోజ్ గా, మరి మీరు డిన్నర్ కి ఎందుకు వచ్చారు, మీరు చెప్పొచ్చు కదా ఉపవాసం అని అంటే ఆయన చెప్పారంట, మీరు తింటారు కదా, సో నేను అందు గురించి డిన్నర్ అంటే నేను తినడే కాదు, మీతో పాటు తినడం అంటే నేను అక్కడ కూర్చొని మీరు తిన్నా సరిపోతుంది అనే వర్డ్. ఫ్యామిలీ అంటే నేను కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ను మీ దానిలో అని ఆ జనరాసిటీ ఏదైతే ఉందో, అందు గురించి మోడీ గారికి గత 10 సంవత్సరాలలో, అంటే వ్యక్తిగతంగా నేను ఎందుకు చెప్తున్నానంటే, వారికి ఈ రోజు మోడీ గారికి ఒక అవార్డు వచ్చిందంటే అది మొత్తం దేశ ప్రజలకు వచ్చినట్టు. 14 దేశాలు వాళ్ళ కంట్రీస్ యొక్క స్టేట్ ఆనర్స్ ను, అంటే మన భారతదేశంలో ఏదైతే భారతరత్న అంటామో అట్లా 14 దేశాలు వారికి, దానిలో 8 ముస్లిం కంట్రీస్ ఉన్నాయి. విచిత్రం ఏంటంటే 14 దేశాలలో ఈ రోజు ఏదైతే ముస్లిం హేటర్ అని ఇంకోటి మాట్లాడే కాంగ్రెస్ పార్టీ మాట్లాడే పిచ్చి మాటలు ఉన్నాయి చూడండి, దానికి పూర్తి స్థాయిలో కౌంటర్ చేసే విధంగా 14 దేశాలు ఈ రోజు మోదీ గారికి స్టేట్ ఆనర్స్ తో సత్కరిస్తే దానిలో 8 ముస్లిం కంట్రీస్. సో అది మనము చాలా, ఇది అబుదాబిలో ఈ టెంపుల్ యొక్క నిర్మాణం ఏదైతే ఉన్నదో, శంకుస్థాపన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఒక అద్భుతమైన దౌత్య విజయం. ఈ రోజు మీకు ఒక 4-5 ఐటమ్స్ చెప్తాను, దౌత్య విజయాలు ఎట్లా జరుగుతాయి అనేది. ఆఫ్రికన్ యూనియన్ ను G20లో ఇంక్లూడ్ చేయడంలో మోదీ గారి పాత్ర గురించి ఆఫ్రికన్ యూనియన్ ప్రెసిడెంట్ మాట్లాడాడు G20 సమావేశాలలో. మోడీ గారు ఒక ప్రాంతంకి వెళ్ళినప్పుడు వాళ్ళు న్యూ గయానా ప్రెసిడెంట్ కాళ్ళు మొక్కుతున్నాడు. ఎందుకు మొక్కుతున్నాడు సార్? ఎందుకంటే ఆ ఇష్టము, అది అవుట్ ఆఫ్ దేర్ లవ్ టువర్డ్స్ ఎ హ్యూమన్ బీయింగ్. ఎందుకు వారు మన కోసం నిలబడుతున్నారు, ఆ వ్యక్తి మీద విశ్వాసం, ట్రస్ట్. అరే ఈ వ్యక్తి మనకుంటే మనకు భరోసా, భయమే లేదు. ఈరోజు ఒక సామాన్య ఇండియన్, సామాన్య భారతీయుడు గిరిజన ప్రాంతంలో ఉన్న, ఆదివాసీ అయినా, ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న భయం లేకుండా జీవించగలుగుతున్నాడు. ఎందుకు? నాకు అన్నం దొరకనప్పుడు మోడీ గారు అన్నం పెడతారు, ధైర్యం ఉన్నది. పని లేదు అన్న రోజు పని ఇస్తారు. నాకు ఇంకా ఆస్పిరేషన్ ఉంది, నేను ఇంకా ఎంటర్ప్రైజింగ్ గా వెళ్దాం అనుకుంటున్నా, పిల్లలు ఉన్నారు, వాళ్ళకు ఒక అవకాశాన్ని ఇస్తున్నారు. ఆపర్చునిటీస్ ఆర్ గెటింగ్ క్రియేటెడ్, జాబ్స్ ఆర్
created. Hundreds of new unicorns are being made. Lakhs of startups are coming. Crores of people are getting మన కోట్ల మంది వాళ్ళకు ముద్రా లోన్స్ వస్తున్నాయి. ఇదంతా అద్భుతమైన విజయాలు. దీన్ని ప్రపంచం గమనిస్తుంది సార్. ఈ రోజు 25 కోట్ల మంది భారతదేశంలో పేదరికంలోంచి బయటకు వచ్చారు అంటే ప్రపంచం గమనించదా ఏంది? అవును, ప్రపంచం గమనిస్తుంది. ఈ సక్సెస్ ను వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారంటే భారతీయులు, అక్కడ ఉండే భారతీయులను వాళ్ళు గౌరవం ఇస్తారు. అరే మీ దేశం అంత అద్భుతమైన దేశం పై అక్కడ మీ అంతే కదా, ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కదా. ఇప్పుడు ఒక గ్రామం ఉందనుకోండి, ఆ గ్రామంలో 4 అన్నదమ్ములు ఉన్నారనుకోండి ఒక ఇంట్లో. ఆ 4 చాలా సఖ్యంగా తల్లిదండ్రులను మంచిగా చూసుకుంటూ అందరితో మంచిగా మాట్లాడుతున్నారు అనుకోండి, సమాజం వారిని గౌరవిస్తుందా లేదా? 100% అండి, 100%. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అమ్మాయిని ఏదో వేరే ఊర్లో సంబంధం చేసుకున్నారు అనుకోండి, అక్కడ గౌరవిస్తుందా లేరా? 100% గౌరవిస్తారు. తుర్కీ అనే ఒక కంట్రీ ఉంది, టర్కీ అండి. తుర్కీ అనే కంట్రీలో భూకంపం వచ్చి 1000 మంది చనిపోతే ఫస్ట్ ఫోన్ ఎత్తి ఫస్ట్ ఆర్మీని పంపితే ఎవరండి? భారతదేశం. ఆపరేషన్ దోస్త్. ఫస్ట్ మెడికల్ ఎమర్జెన్సీ కింద వాళ్ళు అడగకముందే మన విమానాలు అక్కడికి ఎగిరినాయి. అంటే ఈ రోజు ప్రపంచంలో హౌతీ తీవ్రవాదులు దేశానికి సంబంధించిన వాణిజ్య నౌకను వాళ్ళు అది మన హైజాక్ చేస్తే వాళ్ళని అందరినీ హోస్టేజెస్ కింద పెట్టుకుంటే కాపాడింది ఎవరు సార్? ఇండియన్ నేవీ. భారతీయ నౌకాదళము హౌతీ తీవ్రవాదులకు అగేన్స్ట్ గా ఫైట్ చేసి ఆస్ట్రేలియా నుంచి వచ్చే వాణిజ్యాలను, లేకుంటే పాకిస్తాన్ కు వెళ్లే వాణిజ్యాలను, సౌదీ అరేబియాకు వెళ్లే వాణిజ్య నౌకలను వీళ్ళు కాపాడుతున్నారు. అంటే ఈరోజు మొత్తం ప్రపంచంలో ఎవరికి ఏ మూల ఏదైనా ప్రాబ్లం జరిగితే, లేకుంటే సమస్య వస్తే వెంటనే ఫస్ట్ ఫోన్ ఎవరికి వెళ్తున్నది అంటే భారతదేశం. ఎందుకు ఈ విశ్వాసం ఏర్పడ్డది? ఎందుకు ఏర్పడ్డది అంటే ఆ విశ్వాసం ఏర్పడడానికి ప్రధానమైన కారణము నాయకత్వం. ఆ నాయకుల మీద ఉన్న విశ్వాసమే భారతదేశానికి. రాజా కాలస్య కారణం. రాజు చేస్తేనే కాలం మారుతుంది. సో భారతదేశానికి ఈ రోజు పొందే గౌరవం ఏదైతే ఉన్నదో ప్రపంచ దేశాలలో, ఆ గౌరవానికి ప్రధానమైన కారణము భారతీయ సమాజము, భారతీయ సంస్కృతి, దాన్ని గౌరవించే నాయకత్వం. ఎప్పుడైతే మన సంస్కృతిని మన ఈ భారతీయ సమాజం యొక్క గొప్పదనాన్ని ఎవరైతే అవహేళన చేస్తారో, ఎప్పుడైతే అరే భారతీయుల మీద జోకులు వేయడం, భారత జాతి మీద జోకులు వేస్తారో, అప్పుడు ఖచ్చితంగా ఆ సమాజాన్ని, ఆ నాయకత్వాన్ని ఇతర దేశాలలో వాళ్ళు ఏమి పట్టించుకోరు, రెస్పెక్ట్ ఇవ్వరు. అందు గురించే మనం 75 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో భారతీయులు ఎక్కడో నక్కి మూలలో నక్కి పని చేసుకోవాల్సి వచ్చింది. మీరు దాన్ని ఖచ్చితంగా మనం గమనించాలి. ఎందుకంటే ఈ రోజు మీరు అడగవచ్చు, పదే మనం కాంగ్రెస్ ప్రభుత్వంతో పోల్చుకోవాల్సిందే. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ దేశాన్ని ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఇంకా వెనుకబడ్డ దేశంలాగానే ఉండడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు మనము ఒక 100 సంవత్సరాల్లో చేయాల్సిన అభివృద్ధి 10 సంవత్సరాల్లో చేసుకున్నామంటే ఒక మోడీ వల్లనో, లేకుంటే ఒక్క ప్రభుత్వంలో ఉన్న ఒక 80 మంది కేబినెట్ మినిస్టర్ల వల్లనో కాలేదు. ఎంటైర్ భారతీయ సమాజము, ఇక్కడ ఉన్న యువత కావచ్చు, మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, లేకుంటే ఇక్కడ ఉన్న ఏమంటారు ఉద్యోగస్తులు కావచ్చు, కమిట్మెంట్ తో పనిచేశారు, దేశం కోసం పనిచేశారు, వాళ్ళ కుటుంబాల కోసం పనిచేశారు, గ్రామాల కోసం పనిచేశారు. ఆటోమేటిక్ గా దేశం డెవలప్ అయింది. ఈ రోజు దేశం ప్రపంచం అంతా 1-2% ఆర్థిక వృద్ధి రేటు ఉన్నప్పుడు భారతదేశం ఎందుకు 7%, 8%కి వెళ్తున్నది? ఎందుకంటే సమాజం పనిచేస్తున్నది, సమాజం కాన్ఫిడెంట్ గా ఉన్నది, ఆత్మవిశ్వాసంతో ఉన్నది, ఆత్మనిర్భరతతో ఉన్నది, స్వావలంబనతో ఉన్నది, ఆస్పిరేషనల్ గా ఉన్నది. మనం ఖచ్చితంగా వికసిత్ భారత్, అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే ఒక దృఢ సంకల్పంతో ఉన్నది వాళ్ళ సమాజం. యువత అట్లా ఉన్నది, మహిళలు అట్లా ఉన్నారు. ఈ రోజు పేదరికంలోంచి 25 కోట్ల మంది బయటకు వచ్చారంటే ఓన్లీ ప్రభుత్వం ఏదో కొన్ని సరుకులు ఇస్తానో, లేకుంటే కొన్ని నెలకు 2000 రూపాయలు ఇస్తానో కాలేదు. అది ఆ సమాజము నేను పేదరికం నుంచి బయటకు రావాలనే కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసంతో వాళ్ళు కష్టపడి పనిచేశారు. ఇవాళ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో ఉండే మొత్తం దేశంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉండే మహిళల్లోంచి 3 కోట్ల మందిని లఖ్పతి దీదీలు, 1,00,000 రూపాయలు సంవత్సరానికి సంపాదించగలిగే మహిళలుగా మారుస్తున్నది భారత ప్రభుత్వం. దానిలో ఆల్రెడీ 1 కోటి మందిని మార్చడం జరిగింది. అంటే ఆ 3 కోట్ల కుటుంబాలకు డైరెక్ట్ గా బెనిఫిట్ చేస్తున్నట్టే కదా. సో
ఒకటే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ రోజు భారతదేశము, భారతీయ సమాజము, మన సంస్కృతి, మన యొక్క విలువలు, మన యొక్క అనేక సంవత్సరాలుగా అంటే మహాపురుషుల దగ్గర నుంచి మన ఋషులు మునులు ఏదైతే చెప్పి ఉన్నారో మన వేదాల సంస్కృతి దగ్గర నుంచి ఈ రోజు మనం ఏదైతే మన సంస్కృతిగా మనం జీవిస్తున్నామో దాన్ని గౌరవించే నాయకత్వము ఉన్నది కాబట్టి, దాన్ని పూర్తిగా 100% గౌరవించి, దాన్ని ప్రేమించి, దాన్ని యాక్సెప్ట్ చేసిన ప్రభుత్వం ఉన్నది కాబట్టి మన దేశానికి, మన ప్రజలకు ప్రపంచ దేశాలలో కావచ్చు, లేకుంటే ప్రపంచ నలుమూలలో కావచ్చు, ఈరోజు గౌరవము, ప్రేమ, అభిమానం దక్కుతున్నది. నెంబర్ 1. నెంబర్ 2 ఈజ్ మోదీ గారికి ఉన్న పర్సనల్, వారి పర్సనల్ యాక్షన్ ఏదైతే ఉందో, వారు పర్సనల్ గా ఆయన చేసే పనులు కానీ, ఆయన రిలేషన్షిప్ కానీ, దాంతో కూడా ఇంకా అడిషనల్ అడ్వాంటేజ్ దొరుకుతున్నది భారతదేశానికి. అంటే ఇట్ ఈస్ మ్యూచువల్. దేశ సంస్కృతిని మర్చిపోకుండా ఉండే ప్రభుత్వం, దేశం యొక్క రూట్స్ ను, ఈ తల్లి వేరును మర్చిపోకుండా, ఈ మట్టిని మర్చిపోకుండా, ఇక్కడ ఉన్న సమాజం యొక్క ఆఖరి వ్యక్తిని మర్చిపోకుండా, మన యొక్క అనేక సంవత్సరాల మన వైదిక సనాతన ధర్మాన్ని మర్చిపోకుండా ఎవరైతే నాయకత్వం ఉన్నదో ఆ నాయకత్వంలో ఆటోమేటిక్ గా వచ్చే ఒక శక్తి ఈ రోజు ఎగ్జిబిట్ అవుతున్నది. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. మురళీ మనోహర్ గారు, ఇక్కడ మీ ఒక కంక్లూజన్ ఇవ్వండి సార్. వికసిత్ భారత్ విషయంలో, మన అడుగుల విషయంలో, సో ఈరోజు మనం ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం, ఇంకా చాలా సాధించుకోబోతున్నాం. సో దీని మీద ఒక చిన్న కంక్లూజన్ ఇవ్వండి మురళీ మనోహర్ గారు. కానీ లేకపోతే గతంలో ఇలాంటివి అన్నిటిని కూడా నేను ఒక దృష్టికోణంతో చూస్తున్నాను. ఏంటంటే దేశము ఈ యొక్క దౌత్య నీతి, విదేశీ దౌత్య నీతి రకరకాల పద్ధతుల్లో, అది దేవాలయ పద్ధతిలో కానీ లేకపోతే ఇంకేదో పద్ధతిలో కానీ, సహాయం ఇంతకు మొదలు అమర్ గారు చెప్పినట్టు వారిని ఆదుకోవడంలో కానీ, లేకపోతే యుద్ధ సమయంలో, భూకంప సమయంలో మేమున్నాము అనేటువంటి ఒక ఇది కానీ, ఇవన్నిట్లో ఏం కనిపిస్తుంది అని అంటే, మనకు ఈ రోజు ప్రపంచ వేదిక పైన మన యొక్క గ్లోబల్ గుడ్ విల్ అని నేను ఈ పదంతో మాట్లాడుతున్నాను. గ్లోబల్ గుడ్ విల్, భారత్ యొక్క గ్లోబల్ గుడ్ విల్ పెరిగిపోయింది బాగా. మనల్ని ఇప్పుడు తల ఎత్తుకొని చూసేటువంటి ఒక పరిస్థితి. మన భారతీయుడు ఎవరైనా అమెరికాలో ఉంటే వాడు నేను భారతీయుని అని గట్టిగా చెప్తున్నాడు ఇప్పుడు. గతంలో లాగా చెప్పడం లేదు, సిగ్గుపడడం లేదు. ఎస్ ఐఎమ్ అన్ ఇండియన్ అని గట్టిగా చెప్తున్నాడు. అలాగే ఈ దౌత్య నీతి కారణంగా జియో పాలిటిక్స్ లో మన యొక్క స్టేచర్ పెరిగిపోయిందండి. అలా ఈ యొక్క అక్షరధామ్ టెంపుల్ కూడా అలాంటిదే. మన యొక్క గ్లోబల్ గుడ్ విల్ పెంచింది, ప్రపంచ దేశాలతో మన యొక్క కనెక్టివిటీ కానీ, మనల్ని చూసే దృష్టికోణం కానీ మార్చింది. ఇంకా చాలా అడుగులు వేయాల్సింది ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మురళీ మనోహర్ గారు అండ్ అమర్నాథ్ సారంగ్ల గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిస్కషన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తానికి మనం ఇటు ఇస్లామిక్ రాజ్యంలో హిందూ దేవాలయాన్ని నిర్మించుకున్నామంటే ఆ దేవాలయం ఆర్కిటెక్చర్ ఎంత గొప్పగా ఉంది అనే దాంతోపాటు ఈరోజు మనము మన భారతదేశం యొక్క గొప్పదనం ఏ విధంగా ఉంది అనేది కూడా మనం చర్చించుకున్నాం. నిజానికి మనం వికసిత్ భారత్లో భాగంగా అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా మనం పూర్తిగా పరివర్తనం చెందే క్రమంలో మనం ఉన్నాం. ఈ లెక్కన మనం ప్రపంచవ్యాప్తంగా కూడా గొప్ప విషయాలను, గొప్ప అంశాలను సాధించుకుంటూ వెళ్తున్నాం. ఇది మన ప్రధాని యొక్క గొప్పదనంతో పాటు మన దేశంలో ప్రతి ఒక్కరి గొప్పదనంగా మనం చూడాలి తప్ప దాన్ని కూడా క్రిటిసైజ్ చేసే పని లేదా దాన్ని నెగిటివ్గా ఆలోచించే పని పెట్టుకునే మేధావులందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. మన భారతదేశ గొప్పదనం విశ్వవ్యాప్తంగా మనం ఇస్తున్న సందేశాన్ని అర్థం చేసుకుంటే ఇటువంటి నెగిటివ్ అంశాలు కనపడవు అండ్ పాజిటివ్గా మనం ముందుకు ఎలా వెళ్తున్నాం అనేది కూడా అర్థమయ్యే పరిస్థితి. దానికి ఉదాహరణే ఈరోజు ఈ స్వామినారాయణ టెంపుల్ అబుదాబిలో. సో మనందరము కూడా దీన్ని చూసి మన భారతదేశం యొక్క గొప్పదనాన్ని, సందేశాన్ని కూడా స్వీకరిద్దాం. స్టే ట్యూన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.